వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 2.5 సంవత్సరాల పాలనలో మరి ఏం జరిగింది, ఏం ఒరిగింది, ఏ స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి జరిగింది, మరి ఎవరు పునాదులు వేసిరు, ఎవరు రిబ్బన్లు కట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే 22A సంబంధించి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, దీని వెనకాల కుట్ర కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఇదంతా ఒకవైపు దిక్కు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ అనాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, లేదు అంటే రాజకీయ నాయకులుగా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సహజంగానే మేకపోతు గాంభీర్యంలో అని అనాలా అర్థం కావట్లేదు. కానీ ఆయన పదే పదే ప్రతి డయాస్ మీద చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, 2034 దాకా మాదే ప్రభుత్వం ఉంటుంది, నేనే సీఎంగా ఉంటా అని అంటూ ఉన్నాడు. సరే, సీఎంగా ఆయనే ఉంటారా, లేదంటే ఏం జరుగుతుంది, ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్దే గెలుస్తుందా అంటే ప్రజలు నిర్ణయించాలి కదా. ఇది రేవంత్ రెడ్డి గారో లేదంటే వాళ్ళ సొంతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేసుకొని గెలిపించుకునేటువంటి వ్యవహారం కాదు కదా. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు వచ్చిన తర్వాత అప్పుడు కదా సీఎం ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ లేదంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎల్పీ మీటింగ్లో ఎన్నుకునే ప్రక్రియ కదా. ఇదంతా పక్కన పెడితే ఆయన నిన్న సర్దార్ పాపన్నకు సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణకి ట్యాంక్ బండికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, గౌడ కులస్తులు, కల్లుగీత కార్మికులు వీళ్ళందరూ అట కళ్ళు పోసుకుంటా ఈ ప్రభుత్వం మనదే అని చెప్పాలట. ఈ ప్రభుత్వం మనదే అని చెప్తే 117 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుందట. అదొక్కటి చేయాలట. వీళ్ళు అసలు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదట. ఓన్లీ సిర్ఫ్ కళ్ళు పోసుకుంటే మనదే ప్రభుత్వం అని చెప్పాలంతే. మరి కళ్ళు గీత కార్మికులైనా లేదంటే ఇవాళ కళ్ళు దుకాణాలు నడుపుకునేటువంటి గౌడన్నలైనా నిజంగా ఈ ప్రభుత్వం మనదే అని చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? పాపన్న గారి విగ్రహాలు పెడితే సరిపోతుందా, లేకుంటే గౌడ కులస్తులకి మరి ఇవాళ మనదే ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇవాళ నిజంగా గౌడ సంబంధించినటువంటి సంక్షేమం ఏమన్నా ప్రభుత్వం చూసుకుంటుందా? ఒకసారి ఆయన ఏమన్నాడు వినండి, తర్వాత నేను మాట్లాడతా. నీ ప్రభుత్వం మాదయ అని చెప్పుర్రి. రెండోసారి 117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి, మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? అవునా? మాట ఇస్తుర్రా? మాట ఇస్తుర్రా? ఇస్తురు కదా అందరు. మీరు అందరూ చూడండి, ఇట్లా ఉంది పరిస్థితి. మాట ఇస్తురా అని అడిగితే ఎవరు స్టడీ అప్పుడు చేస్తలేరు. గట్టిగా చెప్పండి అని పక్కనున్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు చెప్పండి అంటే కూడా చెప్తలేరు. ఆఖరికి పొన్నమన్నా ఏంది అని అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. అయితే కూడా చెప్తలేరు గౌడన్నలు. మరి ఎందుకు చెప్తలేరు? మరి నిజంగా 117 నియోజకవర్గాలు కేవలం కళ్ళు పోసుకుంటా మనదే ప్రభుత్వం చెప్తే వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇదేదో స్టేజ్ మీద నిలబడి బాగా ఉంటుంది, మాస్ కనెక్టివిటీ అవుతుంది, ఒక పిఆర్ స్టంట్ లాగా చేస్తే ఏం చేయలేం. ఏ గౌడ్ సాబ్ అయినా కూడా అసలు వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా 117 నియోజకవర్గాలలో హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి మ్యాక్సిమం నియోజకవర్గాల్లో కళ్ళు కాంపౌండ్లు ఉంటాయి తప్పితే తాళ్ళెక్కేటువంటి గౌడ్ సాబ్లు ఎక్కడున్నారు ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలో? మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా అందరూ తాళ్ళెక్కే పరిస్థితి లేదు. తర్వాత ఇలా తాళ్ళెక్కినటువంటి కల్లుగీత కార్మికులకైనా లేదంటే కనుక గౌడన్నలకైనా ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళు చూసుకోరా? సహజంగా ఈ ప్రభుత్వం ఆ సంబంధించినటువంటి గౌడన్నలకు ఏమన్నా అద్భుతాలు చేస్తుంటే, వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా మారుంటే, బాగుపడి ఉంటే అప్పుడు ఈ ప్రభుత్వం మనదేరా బాబు అని గుండెల మీద పెట్టుకొని వాళ్ళు నెత్తిన పెట్టుకొని మోస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఏం చేసిండ్రు మీరు చెప్పింది ఏమన్నా అమలు పరిచిండ్రా? ఇవాళ బీసీకి సంబంధించినటువంటి కులగణన చేస్తే ఆ బీసీకి సంబంధించినటువంటి కులగణనలో కూడా గౌడన్నలకు మోసం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం కాకుండా వాళ్ళని 10 లక్షలకే చూపించారు కదా. ఇవాళ బీసీలలో కూడా మొట్టమొదటి ముద్రాలు చూపించారు, తర్వాత యాదవులను, తర్వాత రెడ్లను, తర్వాత కదా మీరు గౌడ్ సాబులను చూపించింది. మరి వాళ్ళు ఉన్నటువంటి జనాభా కూడా చూపించకుండా వాళ్ళని తొక్కేసినటువంటి పరిస్థితి లేదా? మరి వాళ్ళు ఇవాళ మీకు మనదే ప్రభుత్వం ఎట్లా చెప్తారు? ఇంకా గొప్ప విషయం ఏంటంటే, 300 కాపులు కంటే ముందు కాకుండా 300 కాపుల తర్వాత ఇవాళ చూపించినటువంటి పరిస్థితి ఒకటైతే, అట్లాగే గౌడ కార్పొరేషన్కి వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో నిధులు ఎక్కడ మీరు రిలీజ్ చేస్తున్నారు? గత ప్రభుత్వం కేసీఆర్ గారు 10 ఏళ్లలో
గౌడ్ సాబులకు ఏం చేసిండ్రు, మీరేం చేసిండ్రు అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బేరేజ్ వేసుకుంటారు కదా. వేసుకున్న సందర్భంగా మరి మీరు చేసినటువంటి సంక్షేమం ఏంది, మీరు ఆ కార్పొరేషన్కి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి మీరు ఏమి నిధులు కేటాయించారు, మీ యొక్క పాలసీ మ్యాటర్స్ ఏంటి? ఎందుకంటే మీరు డిక్లరేషన్లో చెప్పినటువంటి నేపథ్యం, అట్లాగే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా గౌడ్ సాబులకు మీరు ఏం చేసిరు? 2,500 రూపాయలు గత ప్రభుత్వం ఆనాడు పెన్షన్లు ఇస్తే మీరు 4,000 చేస్తామని చెప్పినటువంటి పెన్షన్లు ఇప్పటికి కూడా నెరవేరలే కదా. మీరు హామీలు నెరవేర్చుకోకుండా మీరు ఇట్లా నట్టేట ముంచుతా ఉంటే అందరినీ, ప్రతి వర్గాన్ని మీరు ముంచుతా ఉంటే మిమ్మల్ని ఎవరు నెత్తిని పెట్టుకుంటారు, ఎవరు మన ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇదొక కీలకమైనటువంటి అంశం కదా. మరి ఇవంతా లాజిక్లు మిస్ అయిపోయి ఏదో సన్నివేశం వచ్చింది, అవకాశం వచ్చింది, గౌడందరూ వచ్చిర్రు, 117 నియోజకవర్గాలు గెలిచిపోతామంటే ఇంకా విడ్డూరం ఏంటంటే ఇది చూడండి, అక్కడికి పోయి కూడా ఆ సభలో కూడా మళ్ళీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తిట్టిపోసుకోవడం, ఆడిపోసుకోవటమే ఆ వేదికను కూడా వాడుకున్నారు. అంటే ప్రభుత్వ వేదికలను ఇవాళ కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, మరీ ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని ఆడిపోసుకోవటం తప్ప అసలు వాళ్ళు పేర్లు తెలవకుండా ఒక్క సభ కూడా జరుగుతలేదు తెలంగాణలో. ఇవాళ ప్రజలకు తెలుసు. టిమ్స్ విషయంలో నిన్న మనం చేసినటువంటి వీడియో కూడా కింద అయ్యే కామెంట్లు వచ్చినాయి. అట్లాగే క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అన్న దానికి కూడా బీఆర్ఎస్ అని చెప్పుకుంటూ ఆ దానికి కూడా సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ఏ కామెంట్లు ఉన్నాయి. మరి ఇవాళ చూడండి ఏం మాట్లాడతాడు చూడండి. దిక్కున ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక అవి నమ్ముతలేరని కర్ణాటక, మహారాష్ట్ర పోయి అఘోర పూజలు చేసిరా. ఊర్లల్లో చేతబడి చేస్తారు కదా. ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు, కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలి, ప్రజలు రావాలి, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తారు. అధికారం పోతే ఇంత దిగజారుతారా? మీరు ఆలోచన చేయండి. అందుకే చేతబడి చేసేటోళ్ళని ఊర్లలో చెట్లకు కట్టేసి కొడతారు. మా గౌడన్నలకు బాగా తెలుసు. ఇట్లాంటి చేతబడి చేసేటోని ఊర్లలోకి వస్తే చెట్టుకు కట్టేయాల్సిందే. యాప చెట్టుకో, ఈత చెట్టుకో కట్టాల్సిందే, తాటి చెట్టుకో. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మంచిది కాదు మన సమాజానికి. నిజంగా ఎట్లా చూసినట్టు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. అసలు ఆయనకి నిజంగా పూజలు జరిగినాయా, జరగలేదా, లేదంటే ఏ పూజలు, ఏం క్లారిటీ లేదు. ఉట్టిగా బట్టగాల్సి మీదేసేయాలి అంతే. ఇంకోటి ఏమంటాడు, చెట్టుకు కట్టేసట చేతబడి చేసిన వాళ్ళని కొట్టాలట, ఊళ్ళలో కొడతారట. అట్లనే మరి అబద్ధాలు చెప్పేటోళ్ళకి ఏ చెట్టుకి కట్టేసి కొట్టాలి? ఇవాళ అబద్ధాలు వల్లి వేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఇవాళ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు, నమ్మించి మోసం చేసినారు తెలంగాణ ప్రజానికాన్ని. ఇవాళ మీరు స్టేజ్ ఎక్కి బహిరంగంగా ప్రభుత్వ నిధులతో, ప్రజల డబ్బుతోటి ఇవాళ మీరు అబద్ధాలు ఆడతలేరా? అసలు వాస్తవానికి ఇవాళ అఘోరీ పూజలు, లేదంటే కనుక చేతబడులు, లేదంటే నిజంగా ఇవాళ టిమ్స్ కట్టింది నేనే అని క్రెడిట్ స్కోర్ చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ టిమ్స్కి చూడ్డానికి వస్తే ఎందుకు అడ్డుకుంటున్నట్టు? ఇవాళ ప్రజాప్రతినిధులే కదా వాళ్ళు కూడా. ఇవాళ హరీష్ రావు గారైనా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారైనా వాళ్ళిద్దరూ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే కదా, ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి నాయకులే కదా. మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, మీరు ప్రజాస్వామ్యంలో ఉండి ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసి ఉంటే, ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు వస్తే, అరే ప్రభుత్వ ఆసుపత్రికి చూస్తామంటే వస్తామంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇవాళ మీరు కట్టింది గొప్పగా ఉందని చెప్తారు కదా, లేదంటే డొల్లతనం ఉందంటే డొల్లతనం బయట పెడతారు. అంటే మీ బండారం బయట పడతారు, మీకు భయమా? ఎంత డ్రామా చేసిరు చూడండి. నేను ఏమంటున్నాను భాయ్ సాబ్, నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకుపోనాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి. పెళ్లికి పోవడానికి నా ఎంబడి కూర్చో, నా ఎంబడి కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతే తెలంగాణ భవన్ పోయి ఈ ఆనందం నేర్చుకోలేడు. ఈ ఆనందం ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చినావు అయిందా? నువ్వు మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి. నేనే వద్దాం అనుకుంటా కాదు, నేను పెళ్లికి పోతానే, తెలంగాణ భవన్ పోతానే. ఒకటే ఈ మాట మీద గౌరవం.
నేను ఏమంటున్నా, ఇప్పుడు డీజీపీ గారికి ఫోన్ చేస్తే డీజీపీ గారు ఫోన్ ఎత్తారు, సివి ఆనంద్ గారు పోయి చూస్తామంటే పోలీసులు పంపించారు. ఇంకా ఎంత డ్రామా క్రియేట్ చేసినట్టు చూడండి. ఆయన బయటికి వస్తా ఉంటే పోలీసులు గుంజుకపోయి అడ్డుకోపోయి లోపలికి నెట్టుతా ఉన్నారు ఇంట్లోకి. అరే, ప్రజానాయకుడు, ప్రజలు ఎన్నుకున్నటువంటి లీడరు ఇలా ప్రజల కోసం నిర్మించినటువంటి హాస్పిటల్ చూసేకపోతే ప్రాబ్లం ఏమొచ్చింది? ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు? మీకు భయం ఏంది? ఆయన హాస్పిటల్కి వస్తే టిమ్స్ కట్టింది ప్రజల కోసమే కదా. మరి ఆ ప్రజలకు కట్టినటువంటి హాస్పిటల్ చూడడానికి వస్తే ఇంత హంగామా సృష్టించి ఇంత భయమా? లేకుంటే ఏం నడుస్తూ ఉంది ప్రభుత్వంలో? ఎందుకు ఆయన రావద్దా? టిమ్స్కి రావద్దా? ఆయన వస్తే తప్పేంది? ఇంకా అసలు వాస్తవానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకసారి మనం శివ అఘోర రుద్రస్వామితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారికి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అఘోరాలు ఎవరు, అసలు అఘోరా పూజలేంది, చేతబడులేంది? నిజంగా అఘోరీలు సమాజం హితం కోసం పనిచేసేవాళ్ళు, కానీ సమాజం నాశనం అయిపోవాలని ఏ లీడర్ కోరుకోడు, ఏ స్వామీజీలు, ఏ అఘోరీలు కోరుకోరు. మరి తాంత్రిక పూజలేంది, అఘోరీ పూజలేంది, చేతబడులేంది? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజంగా ఎవరు చేశారు అనేది పక్కన పెడితే, నిజంగా చేశారు అనేది పక్కన పెడితే, అసలు ఈ పూజలన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హలో, చెప్పండి గురుగారు, అఘోరా శివరుద్ర స్వామి గారు, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉండి క్లారిఫికేషన్ కోసం లైవ్ లో నుంచి మీకు ఫోన్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా అఘోరీ పూజలు చేశారు అని అన్నారు, చేతబడులు అన్నారు. నిజంగా అఘోరీలు అన్న వాళ్ళు చేతబడులు చేసే ఆస్కారం ఉంటుందా? లేకుంటే అసలు చేతబడులు ఏంటి, అఘోరీ పూజలు ఏంటి, అసలు దేనికోసం అఘోరీ పూజలు చేస్తారు? అసలు ఏంటి వాస్తవం ఏంటి అసలు? అంటే అఘోరాల విషయం మీరు అంటున్నారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి మీరు చెప్పిన ప్రశ్న కంటే ముఖ్యంగా ఒక సాధువు తత్వం ద్వారా అఘోరాల గురించి మాట్లాడే ఆలోచన మాట్లాడితే స్వామి, అఘోరా అని అంటే అన్ని విషయాలని, అంటే ఆనందాన్ని గాని, ద్వేషాన్ని గాని, లేదంటే అవతల వ్యక్తికి దుఃఖాన్ని కలిగించే సందర్భమే కానీ, తనువు, మనస్సు, అంతఃకరణ శుద్ధిని పరమాత్ముడు ఉన్నాడు అని క్షేత్రస్థాయిలో కూర్చొని ధర్మ సంస్థాపనం జరగాలి, లోక శ్రేయస్సులో లోక కళ్యాణం జరగాలి అన్న పూజలు మాత్రమే చేసే అర్హత క్షేత్రస్థాయిలో, అంటే కాశీ మహాక్షేత్రంలో నుంచి మాత్రమే చేయగలుగుతారు. అంటే లోక కళ్యాణము, యోగక్షేమాల కోసమే చేస్తారు తప్పితే రాష్ట్రంలో కరువు కాటకాలు రావాలని, లేదంటే కనుక రాష్ట్రం దుర్భరంగా మారాలని ఇటువంటివి ఏం చేయరు కదా. చేయడానికి అధికారం రాష్ట్రంలో కరువు కాటకలే కానీ ప్రపంచంలో కరువు కాటలు అలా రావడానికి చేయడానికి అఘోరాలు లేరు. వాళ్ళు ఉన్నది కేవలం ధర్మ సంస్థానం కోసం, లోక శ్రేయస్సు కోసం. విభిన్నమైన మనుషులైనా, విభిన్నమైన ఆలోచనలైనా, వర్షాలు పడాలని, అందరికి ఆరోగ్యాలు బాగుండాలని, దీర్ఘకాలిక వ్యాధులు రాకూడదని, చర్మ వ్యాధులు రాకూడదని, ఇలాంటి విశేషాలలో వాళ్ళు హోమాల్లో, నిత్యాగ్నిహోత్రాల్లో కూర్చొని, మహాయజ్ఞాల్లో కూర్చొని, వారికి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇచ్చిన పరంపర మీరు క్షేత్రంలో కూర్చొని పూజలు లోక శ్రేయస్సు కోసం మాత్రమే చేయవలను అని చెప్పి ఇచ్చిన నిర్ణయాలని వాళ్ళు గత 800-900 సంవత్సరాల నుంచి పాలిస్తూ మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అఘోరీలుగా ఉండి మీరు కూడా, అఘోరీ అవతారంలో ఉన్నటువంటి మీరు కూడా అఘోరీలుగా ఉండి చేతబడులు చేస్తున్నారు, లేకుంటే అఘోరీ పూజలు చేస్తున్నారు, ఈ వ్యాఖ్యలు మీరు ఏకీపిస్తారా? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అన్న విషయాన్ని మనం ఏకీభవిస్తామా లేకపోతే ఏకీభవించాం అన్న విషయాన్ని కంటే, అఘోరాలు ఏం చేస్తారన్న విషయమే నేను మాట్లాడగలుగుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోణాల్లో అలా చేస్తున్నారు అని చెప్పేసి స్వామి అన్నప్పుడు కూడా లోక శ్రేయస్సు గురించి బాగు చేయాలే గాని చెడు ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్ని అందరు లేచిండొచ్చు. చెడు చేసే అధికారము ఇప్పుడు మీరు అన్నట్టుగా కరువు కాటకాలు గాని, లేకపోతే లోకం మీద మునిగిపోవాలన్న విషయం మన అధికారం మన చేతుల్లో లేదు. పంచభూతాలకు అధిపతి పరమశివుడు, ఆయన చేతిలో ఉన్న అధికారాన్ని అఘోరాలు కూడా తీసుకోలేరు స్వామి. నాగ సాధువులు తీసుకోలేరు, పురోహితులు తీసుకోలేరు, సాధువులు తీసుకోలేరు. మనము పూజలు చేస్తే ధర్మబద్ధమైన పూజలు సహజంగా చేతబడులు, తాంత్రిక పూజలు దానికి సంబంధించి ఏంటి? ఇప్పుడు ఆయన చేతబడులు చేసే వాళ్ళకి ఊరిలో చెట్ల కట్టేసి కొట్టాలి అని కూడా మాట్లాడిండు ఆయన. అఘోరాలు అన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి, అఘోరాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా
అధర్మమైన పూజలు చేయరు. దాంట్లో వారి రూపాన్ని చూసి మోసపోకూడదు. ఆ Yes. రూపానికి చాలా అర్థాలు ఉన్నాయి. రూపంతోని మనం ఏదో చేసేస్తారు అనుకోదు. అఘోరాలు ఎప్పుడు చెయ్యరు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఎస్. ఘోరాలు వేరు, అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు. ఇన్ని అవును. చాలా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అందులో. థ్యాంక్ యూ శివరుద్ర స్వామి గారు. సో ఇది అఘోరా శివరుద్ర స్వామి చెప్తుంది. అంటే అఘోరాలు వేరు, తాంత్రికులు వేరు, నాగసాధువులు వేరు, ఘోరాలు వేరు. కాబట్టి ఖచ్చితంగా అధర్మం కోసం ఎవరు చేసే పరిస్థితి ఉండదు. కేవలం ధర్మం కోసం, ధర్మ స్థాపన కోసం, లోక కళ్యాణం కోసం పూజలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మీద వేసినట్టుగా అఘోరాలతోటి ఇవాళ చేతబడులు చేస్తున్నారు, అఘోరాల కోసం ఇట్లా చేస్తున్నారని మాట్లాడడం, చూసినట్టుగా చెప్పడం కూడా ఇవాళ ఎవరు స్వీకరించే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారు కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేదంటే ప్రతిసారి ప్రతిపక్షాలని బద్నాం చేసే కుట్ర జరుగుతోందా, ఏం జరుగుతోంది? మరి ఎందుకు గౌడ్ సాబుల నుంచి అసలు రెస్పాన్స్ రాలేదు? 117 నియోజకవర్గాల్లో మన ప్రభుత్వం అని చెప్పినప్పటికి కూడా ఎందుకు వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.